తెలియజేస్తున్నాను. అయితే మరి మా అమ్మాయి వాళ్ళ మామగారు చనిపోవడం జరిగింది. అందువల్ల హైదరాబాద్ వచ్చాం. అంటే హైదరాబాద్లో పెద్దమ్మాయి ఉంటారు. వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ మూడవ చెల్లి మా అమ్మాయి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటారు. వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళకి ఒక పాప. ఆ పాప వాళ్ళ మామగారు కూడా హైదరాబాద్లోనే వాళ్ళ నేటివ్ ప్లేస్. సో ఆయన పాపం చాలా శ్రమపడి ప్రభు సన్నిధికి చేరుకున్నారు 2 days బ్యాక్. సో అందుకని హైదరాబాద్కి మేము ఫ్యూనరల్ సర్వీస్కి వచ్చాము. మా పెద్దమ్మాయి ఇంట్లో ఉన్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాస్టర్ చైతన్య గారి చర్చ్కి అటెండ్ అవుదామని సిద్ధపడుతున్నాం. ఈ మీటింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతాము. ఆయన ఫోన్ చేసినప్పుడు ప్రేమతో ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం. కొంచెం రీసౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడమ్మా ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే. అయితే మరి అవి మా వివరాలు. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సిస్టర్ ఎస్తేర్ గారి కుమారుడు ఎంసెట్లో ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు ఏ ఊరు నుంచి జాయిన్ అవుతున్నారమ్మా ఎస్తేర్ గారు? మీరు వీలైతే అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? ఓకే. ఒకవేళ అనుకూలంగా లేకపోతే మీరు తర్వాత చాట్ బాక్స్లో పెడతారు. కానీ మరి ప్రత్యేకమైన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సిస్టర్ వేదవాక్యం గారు కెనడా నుంచి జాయిన్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మరి మీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. మరి టైం జోన్ వేరైనా మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరి డాక్టర్ గారు విజయ్ కుమారి గారు అమ్మ మీరున్నారా? డాక్టర్ విజయ్ కుమారి గారు ఉన్నానండి. బాగున్నారమ్మా? బాగున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అప్పుడు టైం ఎంత అయిందమ్మా మీకు? ఈవినింగ్ కదా నిన్న? అంటే ఇప్పుడు ఈవినింగ్ 8 నైట్ 8:59 బ్రదర్. మీ సిస్టర్ ఫ్యామిలీని అడిగామని చెప్పండి. తప్పకుండా. డాక్టర్ గారు మీరు పాట పాడుతుంటే నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే మీ అమ్మగారి యొక్క జీవిత చరిత్ర మీరు రాస్తే బాగుంటుందని నాకు చాలా బలంగా నాకు అనిపించిందండి. మరి నిజమే, రాయాలి. దేవుని దగ్గర నుంచి రాయాలి. అసలు దేవుడు నాకు ఎన్నో ప్రేరేపిస్తున్నాడు, ఎన్నో థాట్స్ ఇస్తున్నాడు ఈ మధ్య. అలా ఇస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏంటి నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, నా జీవితం ఏమన్నా త్వరగా ముగిసిపోతుందా అనిపిస్తా ఉంటది. అంటే జరిగే వాటి గురించి ముందు ముందు ఏదో చెయ్యాలి. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా అమ్మ ఏదో కొంత డబ్బులు మాకు ఇచ్చింది. అంటే నేను ఆమె పేరు మీద వేసుకున్నాను. అవి ఏదో కొంత భూమి కొన్నాము. తర్వాత మిగిలిన మీకు ఎవరికన్నా కొంచెం గిఫ్ట్లు ఇస్తానరా అన్నాను మామూలుగా మా పిల్లలకి. అప్పుడు మా చెల్లి లైఫ్ అంత బాగాలేదనమాట. మా అమ్మ చెల్లి కూతురు విడాకుల వరకు వెళ్తుంది. నిన్నే మొన్న ప్రేయర్లు కూడా ప్రసిద్ధ సిస్టర్ గారికి చెప్పేటప్పుడు క్యాచ్ చేసి ప్రియాంక అని ప్రార్థన చేశారు. ఆ పాప కోసం, ఆ చిన్న పాప ఉంది 2 సంవత్సరాల పాప, చిన్నారులను వదిలేసి 7 సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాడు సాల్మన్ రాజ్ అని. వాళ్ళ భర్త గురించి ప్రార్థన చేయండి. సరే, నాకేం తలంపు వచ్చిందంటే మా ఇద్దరు బిడ్డలకి చిన్న పాకెట్ మనీ 50,000 అంటే మీరు ఏదన్నా వ్యాపారం చేసుకోండిరా, ఏ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఏదో వేసుకోండి, టీడీఆర్లు వేసుకోండి, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టకండి, నేను ఇస్తున్నానని చెప్పి ఆ పాప కూడా 50,000 ఇవ్వాలని అనిపించి వాళ్ళని పిలిపించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వైజాగ్ లో. నిన్న వెళ్ళి ఆ పాపకి మ్యూచువల్ ఫండ్స్ వేసి వచ్చారనమాట. అలా చిన్న చిన్న పనులు దేవుడు చేస్తుంటే నాకు అంటే జీవితం నోట్స్ రాస్తున్నాను, బైబిల్ ఒకటి రాస్తున్నాను హిందీలో. ఇలా కొన్ని పనులు చేస్తుంటే నాకు దేవుడు నన్ను అలా లేదులే, నేను మళ్ళీ అడుగుతాను ఎప్పుడు కూడా. ఏంటంటే ఒక ప్రార్థన, మౌనిక తన బిడ్డ అగస్టస్ కొరకు ప్రార్థన చేసేటప్పుడు చేసి 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 ఆ బిడ్డ రక్షించబడ్డాక పరిశుద్ధ అగస్టస్ అయిన తర్వాత తను ఇంకా అలసిపోయినమాట జీవితంలో. ఎన్ని రాత్రులు ఏడ్చిందో, ఎన్ని కొండలు కన్నీరు కార్చిందో మనకు తెలియదు.
అతను నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకాన్ని కొట్టుకుపోయానని చెప్తాడు, రాస్తాడు జీవిత చరిత్ర. అప్పుడు అది అనగానే నేను వెంటనే ఏమని ప్రార్థన చేసుకుంటాను తెలుసా? ఇంకా నా జీవితం అయిపోయింది ప్రభు, నేను పరలోకాన్ని చేర్చుకో. నా ఇక్కడ ఈ లోకంలో నా పని ముగిసింది, నా బిడ్డ రక్షించబడ్డాడు, సేవ చేస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపో అంటది. దేవుడు అలాగే ఆమెను అంటారు, తీసుకెళ్ళిపోతారు. కానీ నేను ఆ ప్రార్థనకు అడ్డొచ్చి నేనేం ప్రార్థన చేసుకుంటాను నా బిడ్డ గురించి? నాకు అలాంటి అంటే అంత భయంకరమైన బిడ్డ కాదు, కానీ కొద్దిగా అయితే నా బిడ్డ కూడా మార్పు చెంది ఒక మంచి డాక్టర్ గా అవుతున్నాడు కదా, కానీ నేను అలాంటి ప్రార్థన చేయను ప్రభా. నాకు పిల్లలు ఇవ్వక ముందు నన్ను ఒక వైద్యురాలుగా నువ్వు తీర్చిదిద్దావు, నన్ను ప్రజలకు సేవ చేయమన్నావు, ఆ తర్వాతే పెళ్లి, తర్వాతే పిల్లలు. కాబట్టి అది నాది పార్ట్ ఆఫ్ ద లైఫ్, గాని కంప్లీట్ లైఫ్ కాదు పిల్లలు, ఫ్యామిలీ అన్నది. నేను ఒకవేళ అది రెండు లేకపోయినా నేను దేవుని సేవ చేయాలి, కాబట్టి ముందర సేవ చేయాలి ప్రజలకి, కాబట్టి నా జీవితాన్ని పొడిగించండి అని ప్రార్థన చేసుకుంటాను. బ్రదర్ ఏమంటారు? అందరు నవ్వుతున్నారా నన్ను? ఎందుకు నవ్వుతాం సిస్టర్? మా ప్రార్థన కూడా అదే. అందరికి లాంగ్ లైఫ్ ఉండాలని ఆశ ఉంటది, కానీ దేవుడు నరులారా తిరిగి రండి అని చెప్పినప్పుడే వెళ్తా ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీల్లేదండి. అవును అవును, దేవుడు నిర్దిష్టమైన టైం ఇచ్చేస్తారు. హెవెన్ ఈజ్ ఓన్లీ ఆన్ ఇన్విటేషన్ సిస్టర్. దేవుడే పిలుస్తాడు మనల్ని తప్పకుండా. మరి మీకు ఆశ ఉంది కాబట్టి దేవుడు తప్పకుండా మీకు లాంగ్ లైఫ్ ఇస్తారు. లేదు లేదు, అంటే మా డాడీ చనిపోయినప్పుడు నాకు దేవుడు 1 వీక్ ముందే చూపించారు. అంటే చనిపోతారని కాదు, కానీ దర్శనం చూపించారు. సో ఐ హావ్ ప్రిపేర్డ్. తర్వాత నేను రికన్సైల్ అయిపోయాను, అంటే దుఃఖం లేకుండా అయిపోయింది. కానీ మా మా అమ్మ చనిపోతున్నది సడన్ అయిపోయింది. అంటే నాకు కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఆమెను నిండు వృద్ధాప్యంలో తీసుకుంటానన్నారు. అంటే మేబీ 84, 85 నిండు వృద్ధాప్యమే. అప్పుడు మేము ఏమని ఊహించామంటే మా బాబుకి పెద్ద బాబు పెళ్ళైపోద్ది, ఏదో చిన్న బిడ్డ పుడతారు, ఆ బిడ్డని ఆమె ఒళ్ళో పెడతాం, అప్పుడు నిండు వృద్ధాప్యం కంప్లీట్ అయింది అనుకున్నాను. అవి అవ్వలేదు కదా, ఇంకా బతికుండాల్సిందే అని ఫీల్ అయ్యాను అనమాట. అది అందువల్ల ఇంకా ఆ దుఃఖంలోంచి బయటికి రాలేకపోతున్నాను. ఇంకా దేవుని దగ్గర నుంచి సమాధానం కూడా రాలేదు నాకు. మన అంటే ఫోన్స్ లో కొన్ని ఫోన్స్ లో తెలుగు యాప్స్ ఉంటాయి సిస్టర్. మీరు జర్నీలో వెళ్తూ కూడా తెలుగులో టైప్ చేయొచ్చు. ఫోన్ లోనే మీరు బుక్ రాయొచ్చు. అవును, పెన్ అండ్ పేపర్ లేకుండా జర్నీలో మదర్ గురించి ఒక బుక్ రాయండి. దేవునికి స్తోత్రం కలిగిందాక. అలాగే. అంటే మనం ఒక్కోసారి మనలో రైటింగ్ టాలెంట్ ఉంటది, దేవుడు బ్లెస్ చేస్తాడు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మేము మీ మదర్ యొక్క మెమోరియల్ సర్వీస్ లో చాలా ఆశీర్వదించబడ్డాం. ఆ ఫ్యాక్ట్స్ అన్ని చాలా మంది చెప్పారు కదా, అవన్నీ మీరు జీవిత స్టోరీ రాస్తే ఎంతో మంది ఆశీర్వదించబడతారు. బ్రదర్ గారు ఫోర్వర్డ్ రాయొచ్చు, మీ హస్బెండ్ గారు. అవునవును, ఫోర్వర్డ్ రైట్. థ్యాంక్ యూ సిస్టర్. డాక్టర్ గారు, దేవుడు ఆయన పని మన పట్ల ముగించే వరకు ఆయన మన పిలవడు. అవును, ఆమేన్. కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే మరి మన మధ్యలో జాయిన్ అయిన పాస్టర్ గారు రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి వాక్యంలోకి వెళ్దాం. సమయం ఈరోజు ఆదివారం కాబట్టి తక్కువ టైంలోనే ముగిస్తాను. మనం యాకోబు పత్రిక ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 3వ అధ్యాయంకి మనం వచ్చాము. 2 అధ్యాయాలు ఫినిష్ చేసుకున్నాం. 3వ అధ్యాయం దయచేసి ఎవరైనా చదువుతారండి. 13 వచనాలు ఉంటాయి. 13 వచనాలు చదువుదాం దయచేసి. ఎవరైనా అన్మ్యూట్ 13 కాదు, సారీ 18 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా? లేకపోతే నేను చదవనా? యాకోబు 3:1-18 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును.
ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చుబెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, ఒక ఫ్యాక్ట్, ఒక పాయింట్ స్థిరంగా మానవ జాతి గురించి, ఇంక్లూడింగ్ బిలీవర్స్ గురించి యాకోబు ఒక పాయింట్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఇంగ్లీష్ లో ద టంగ్ కెన్ నో మ్యాన్ టేమ్, నో మ్యాన్ కెన్ టేమ్ ద టంగ్. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు అంటాడు. బైబిల్ డిక్లేర్స్ ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి గాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును. చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ వాక్యము ఆయన మేము ఆయన పామరుల వలె, ఏమి తెలియని వెర్రివారి వలె, ఆయన అజ్ఞానులను నాయన తండ్రి, నీ కృపకై కనికరమకై కటాక్షముకై ఆయన మాకు దయతో నువ్వు వెలుగును అనుగ్రహిస్తావని ఆశతో నీ వాక్యం వైపు మేము వచ్చుతున్నాం నాయన. అలాంటి మనసు మాకు దయచేయండి, తగ్గింపు మనసు దయచేయండి అయ్యా, సహాయం చేయండి నాయన. నన్ను నీ చిత్తముతో వాడుకోనండి, నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. నాయన మీరు మాట్లాడండి, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ నా సహోదరులారా, నా సహోదరులారా అని చాలాసార్లు అంటున్నాడు అపోస్తుడైన ఈ యొక్క యాకోబు. మరి యాకోబు ఏమంటున్నాడు? ఈ చెదిరిపోయి ఉన్న యూదా మతముల నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులకి, వాళ్ళు చెదిరిపోయి గృహ సంఘాలుగా ఈ పాలస్తీనా ప్రాంతమంతా చెదిరి ఉన్న సంఘాలకి లెటర్ పంపిస్తున్నాడు. ఆ లెటర్లో వాళ్ళకి మై ఓన్ బ్రదర్స్, నా యొక్క అన్నదమ్ములారా అంటున్నాడు అని రాస్తున్నాడు. అని ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు ఒకవేళ బెన్హర్ అనే సినిమా మీరు చూసినట్లయితే, ఆ బెన్హర్ నిన్న చెప్పారు కదా బ్రదర్ గారు, ఆ బెన్హర్ యొక్క కథ రాసిన ఆయన జీవిత చరిత్ర డాక్టర్ శామ్యుయల్సన్ గారు చెప్పారు నిన్న. ఆ మూవీలో ఆ యొక్క ఉన్నతంగా జీవించి ఉన్న ఒక కుటుంబాన్ని సభ్యులకి, ఒక ఇద్దరు ముగ్గురికి కుష్ఠవ్యాధి వస్తుంది. వాళ్ళ ఊరి బయట కుష్ఠవ్యాధి, ఆ యొక్క లోయలో కుష్ఠవ్యాధి వాళ్ళందరూ ఉంటారు, అక్కడ ఉంటారు వాళ్ళు. ఆ పైనుంచి తాళ్ళలో బుట్టల్లోని భోజనం దించుతారు వాళ్ళకి, దూరం నుంచి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. అంటరాని ఒక చర్మ వ్యాధి, ఒక కుష్ఠరోగం కలిగిన అనేక మంది అక్కడ ఆ యొక్క లోయలో ఉంటారు. వాళ్ళల్లో ఒకడు నిలబడి, అదిగో ఫుడ్ వచ్చిందని చెప్తాడు. యాకోబు అలా చేస్తున్నాడు. యాకోబుతో పాటు ఈ ఉత్తరం అందుకున్న వాళ్ళందరం, మనమందరం
పాపము, ఈ నాలుకని సాధు చేయలేనటువంటి ఒక కుష్టు వ్యాధి కలిగిన ఒక సమాజం మానవ సమాజం, ముఖ్యంగా విశ్వాసులు కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళలాగా, ఒక కుష్టు వ్యాధి వాళ్ళందరిలో నిలబడి ఒకడు, అదిగో ఒక మందు మనకు ఉందంట అని చెప్తున్నాడు. నేను కూడా కుష్టు వ్యాధుడినే, మీరందరిలాగే నా సహోదరులరా, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. మనం బోధకులంగా ఉన్నాం. లెట్స్ నాట్ బి టీచర్స్. ఇట్స్ ఒకలాంటి తీవ్రమైన బోధకులంగా, తీవ్రత కలిగిన బోధకులంగా ఉండాలని ఒక అతి ఆశ, ఒకలాంటి ఆశ మనల్ని కాలుస్తూ ఉంటది, మనల్ని పెరికొల్పుతూ ఉంటది. ఏదో ఒకటి చెప్పాలి అని, ఏదో ఒకటి తీవ్రంగా చెప్పాలి, ఏదో ఒక రకంగా సువార్త చెప్పాలి, ఏదో రకంగా మాట్లాడాలి, ఏదో రకమైన బోధ చేయాలి అన్న ఆశ వద్దు. మనకి అందరికీ తీర్పు ఉంటది, మనకు మాత్రం మరీ కఠినమైన తీర్పు ఉంటది అని చెప్తున్నాడు. కానీ ఇలా చెప్తూనే బోధిస్తున్నాడు. రెండు ఒకేసారి జరుగుతుంది. మనం బోధకులంగా ఉండొద్దు సహోదరులారా అంటున్నాడు, కానీ యాక్చువల్గా బోధిస్తున్నాడు. 3వ అధ్యాయం అంతా కూడా హీస్ టీచింగ్ అబౌట్ టంగ్. మరి మనం గమనించినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? ఒకసారి మొదటి అధ్యాయంకి వెళ్దాం. మొదటి అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలిగే ఛాయ. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఏంటది? మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే శ్రమలు, మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే నానా విధములైన శ్రమలు, అవి శ్రేష్టమైన ఈవులట, అవి సంపూర్ణమైన వరములట. ఇలాంటి దృక్పథము మీరు కలిగి ఉండమని పత్రిక స్టార్ట్ చేస్తాం. అసలు మైండ్స్ మార్చేస్తున్నాడు ఆ పత్రిక అందుకున్న వాళ్ళలో. ఒక శ్రమ పిల్లల ద్వారా అవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, జబ్బులు అవ్వచ్చు, ఇంట్లో మన ప్రియుల యొక్క మరణాలు అవ్వచ్చు, మనకున్న వ్యాధులు అవ్వచ్చు, ఇవి శ్రేష్టమైన ప్రతి ఈవి అట. ఇవి మన విశ్వాసాన్ని పరీక్షించి మన యొక్క విశ్వాస యాత్రని సంపూర్ణం చేయడానికి దేవుడు అనుగ్రహించే ఈవులు, దేవుడు అనుగ్రహించే సంపూర్ణమైన వరాలు అన్నాడు. అలాగే 2వ అధ్యాయం వచ్చేసరికి స్వేచ్ఛనిచ్చు నియమము అన్న మాట వాడతాడు. ధర్మశాస్త్రము ప్రకారము మీరు జీవించాలనుకుంటే, ఒక ఆజ్ఞ మీరు తప్పిపోతే చాలు, మొత్తం మీరు తప్పిపోయినట్టని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకి, మీరు పేదల్ని అవమానపరుస్తూ మీ మీ సంఘాల్లో ఉన్న డబ్బున్న వాళ్ళని, ధనికుల్ని, రిచ్ పీపుల్ని సన్మానిస్తున్నారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారం చాలా పాపం. ఇది మీరు ఆకలి కొని బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని చూసి ప్రార్థన చేసుకొని బాగుండని చెప్తున్నారు. కానీ మీరు ద లా ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛనిచ్చే నియమము మీలో ఉంది. మీరు ధర్మశాస్త్రము అది కేవలము ఒక గిఫ్ట్ గా వాడుకోవాలి మీరు, కానీ స్వేచ్ఛనిచ్చే నియమము మీరు దానిని బట్టి ప్రవర్తించండి, దానిని బట్టి మీరు మీ యొక్క జీవితాలు నడుపుకోండి. ఏంటి శ్రేష్టమైన నియమం అంటే సువార్త. సువార్త అనేది స్వేచ్ఛనిచ్చే నియమము ఏంటంటే సువార్త. ఈ సువార్త అనేది స్వేచ్ఛనిచ్చే నియమము. ఈ గాస్పుల్ అనేది లా ఆఫ్ లిబర్టీ. అది మనల్ని ఏం చేస్తుంది? శాశ్వతంగా నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజున శాశ్వతంగా నిన్ను దేవుడు యేసయ్యని బట్టి నీతిమంతుడిగా తీర్చేశాడు. ఇక నీ యొక్క క్రియల వల్ల దాన్ని నువ్వు సంపాదించుకోని అవసరం లేదు. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడివి. ఎందుకు నీతిమంతుడివి? నీ విశ్వాసాన్ని బట్టి. దేన్ని విశ్వసించావు నీవు? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడని, నీ పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి సిలువలో మరణించి రక్తం కార్చి తిరిగి లేచాడని, ఆ యొక్క సత్యాన్ని, ఆ సువార్తని నువ్వు నమ్మబట్టి, ఆ నమ్మికను బట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నిన్ను నీతిమంతుడిగా తీర్చేశాడు. కానీ మనం పాపులం కూడా. అదే సమయంలో, ఒకే సమయంలో మనం దేవుని దృష్టిలో నీతిమంతులము, మన అంతరంగంలో పాపము నియమం కలిగిన వాళ్ళం కూడా. ఇది సమాధి వరకు ఇది మనకి కొనసాగుతూనే ఉంటది. సమాధి తర్వాత ఇక మనం పాపం చేయలేం, మహిమలోకి వెళ్తాం. మహిమ శరీరాన్ని ధరించుకొని
ఇక అది మనకి ఇంకా అనుభవించలేదు కాబట్టి ఆ ఫోర్ టేస్ట్ అంటే కొద్దిగా అప్పుడప్పుడు కాస్త రుచి అంతే మనకు తెలుస్తూ ఉంటది. ఓ ఫోర్ టేస్ట్ ఆఫ్ డివైన్ అని ఒక పాట ఉంటుంది, బ్లెస్డ్ అష్యూరెన్స్ అని. సరే, అయితే 2వ అధ్యాయంలో అలా చెప్తా ఉన్నాడు, నీ క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి ప్రయత్నం చేయొద్దు ఓ విశ్వాసి. నీ విశ్వాసాన్ని బట్టి ఆల్రెడీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చేశాడు. అలాగని మరి నీ ఇష్టానుసారంగా జీవించకూడదు. అలాగని చెప్పేసి అతిగా ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ రెండూ రాంగ్. మరి ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఒక గిఫ్ట్ గా వాడుకోవాలట రక్షించబడిన మనం. 2వ అధ్యాయం సారాంశం అది. ఆ అక్కడ మరి అనాథ పిల్లల్ని, విధవరాండ్రిని, భోజనం లేని వాళ్ళని, డెస్టిట్యూట్ ని, ఇతరుల మీద వాళ్ళ జీవన వృత్తికి ఆధారపడి జీవిస్తున్న విశ్వాసుల్ని మీరు పట్టించుకోండి. మీ యొక్క స్వేచ్ఛనిచ్చే నియమం మీలో నిజంగా మీరు పట్టించుకుంటే అది క్రియారూపం దాలిస్తుంది అని చెప్తాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా గంభీరమైన సత్యం ఏంటంటే ఈ నాలుక మన ప్రాబ్లం. 1వ అధ్యాయంలో అంటున్నాడు కదా, మీరు నానా విధములైన శ్రమల చేత, అక్కడ శోధనల చేత అని ఉంది కానీ ట్రయల్స్ అన్నమాట. శ్రమలు, శోధనలు, లేకపోతే ఇంగ్లీష్ లో ట్రయల్స్. ఇవి నానా విధములైన శ్రమల చేత మీరు గురైనప్పుడు అవి మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాయని మీరు ఎరిగి సంతోషించండి అంటున్నాడు. అంటే రకరకాల యొక్క శోధనలు, భయంకరమైన శ్రమలు మనకు వచ్చినప్పుడు అవి ఒక వరాలు, ఒక ఈవులు అని గుర్తించమని చెప్తూ ఆ హోల్ ప్రాసెస్ లో మన నాలుక ఎలాంటి పాత్ర వహిస్తుంది అని 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొన్ని తలంపులు మాత్రం నేను చెప్పేసి నేను ముగిస్తానండి. అపోస్తలు వాళ్ళ ప్రపంచం ఒకటి ఉంది ఆది సంఘములో. అపోస్తలులకి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నమ్మువారి వలన ఈ యొక్క సూచక క్రియలు జరుగును. ఎవరైనా చెప్తారండి ఇది ఎక్కడుందో? మార్కు సువార్త లాస్ట్ లో ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటది, మీరు దయ్యములను నా నామములో వెళ్ళగొడతారు, మీరు రోగుల మీద చేతులుంచగా వాళ్ళు బాగుపడతారు, మీరు క్రొత్త భాషలు మాట్లాడతారని. ఈ క్రొత్త భాషలు మాట్లాడతారు మీరు అన్న మాట ఎవరికి చెప్పాడు యేసు ప్రభు వారు? అపోస్తలులకు చెప్పాడు. మీరు గమనించినట్లయితే అప్పటికే వాళ్ళు పెంతెకొస్తు దినమున భాషలతో మాట్లాడటం అనేది మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చదువుతాం. ఆ యొక్క పద్ధతి ఒకటైతే కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మ వరాల్లో భాషల వరం ఒకటి, అదొక పద్ధతి. ఒక పద్ధతి ఏమో పెంతెకొస్తు దినమున వాళ్ళు మాట్లాడిన ఫామ్ పద్ధతి. అంటే అదొక ఏమంటారు, ఫామ్, అదొక టైప్. అపోస్తల కార్యాల్లో ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో జాగ్రత్తగా ఫాలో అవుదాం. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ, ఒక గిఫ్ట్ స్పీకింగ్ ఇన్ న్యూ టంగ్స్, స్పీకింగ్ ఇన్ టంగ్స్, భాషల వరం, అదొక ఫామ్. దీంతోనే సరిపెట్టకూడదు యేసు ప్రభు వారి మాటలు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? నన్ను నమ్ముకుని వారు క్రొత్త భాషలు మాట్లాడతారని. ఈ మాటలు వినిన అపోస్తలులు వాళ్ళు సృష్టించిన ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని మనం గమనిద్దాం. వాళ్ళు సృష్టించిన ఆత్మ సంబంధమైన ప్రపంచం ఒక పక్కనుంటే, దానికి సమాంతరంగా ఈ లోకంలో జ్ఞానులు సృష్టించిన ఆ యొక్క ప్రపంచం మరొకటి. మరి రకరకాలైన ఇజమ్స్ వచ్చినాయి. కమ్యూనిజం అని, లేకపోతే మరి దేవుడు లేడనే పరిస్థితి, లేకపోతే మరి చరిత్రని, మన మానవ చరిత్రని చూసుకుంటే అపోస్తలులు సృష్టించిన ప్రపంచం ఒకటి ఉంది. ఈ క్రొత్త భాషలు అన్న దానికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు క్రొత్త భాషలు మాట్లాడుతూ ఒక ప్రపంచాన్ని సృష్టించారు. సవార్థీకరణ అవ్వచ్చు, మరి మానవ జాతికి సహకారం అవ్వచ్చు, లేకపోతే రకరకాలైన హతసాక్షులుగా మారిపోవటం అవ్వచ్చు. వాళ్ళ ఒక ప్రపంచాన్ని సృష్టించారు.
క్రొత్త భాషల యొక్క ఆ క్రమక్రమాభివృద్ధి అపోస్తలులు సృష్టించిన ప్రపంచమే మనకి ఒక సూచన. నీ జీవితంలో, నా జీవితంలో మన నాలుక చాలా ప్రాబ్లం అని 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇక్కడ 13వ వచనం చూద్దాం. 1-2 వచనాలకును 13వ వచనానికి మధ్య ఒక టెన్షన్ ఉంది. ఈ యొక్క థియలాజికల్ ప్రపంచంలో, ఈ యొక్క వేదాంత శాస్త్రంలో ఒక మాట టెన్షన్. మన జీవితంలో మనం టెన్షన్ పడుతున్నాం అంటాం కదా. కానీ వేదాంత శాస్త్రంలో ఆ పదాన్ని ఒక అర్థంతో వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం. 1వ అధ్యాయం యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూద్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము, బ్రాకెట్లో తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొనిన కళ్ళెము పెట్టుకొని శక్తి గలవాడగును. ఈ రెండు ఒక పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు 3:1 మనము కఠినమైన తీర్పు పొందుతాం బోధకులు కనుక అనేకులు బోధకులు అవ్వద్దు. అనేక విషయంలో మనం తప్పిపోతాం, కానీ మాట విషయంలో తప్పిపోకపోతే అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడు అంటున్నాడు. కిందకు వచ్చేసరికి అసలు మనం టేమ్ చేసుకోలేము అంటున్నాడు. కానీ టెన్షన్ ఎక్కడొచ్చిందంటే 13వ వచనం చదువుదాం. ఇప్పుడు కిందకి వెళ్ళి 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచు. ఇక్కడ జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడు. సాత్వికం కలవాడు. ఎలాంటి సాత్వికము? జ్ఞానముతో కూడిన సాత్వికం. ఇప్పుడు 1వ అధ్యాయంలో మన శ్రమల్లో దేవుడు యాకోబు ఏమడుగుతున్నాడు? మీరు శ్రమల్లో మీరు విజ్డమ్ని, జ్ఞానముని అడగండి. మీ ఇంట్లో ఎవరైనా మరణిస్తే, మీకు ఏదైనా కోర్టు కేసులున్నా, మీకు ఏదైనా భయంకరమైన ప్రాబ్లమ్స్, అవి మీ విశ్వాసాన్ని పరీక్షించి అసలు నిలబడలేకుండా టెంప్ట్ అయ్యేటట్టు గురి చేసే పరిస్థితులు వచ్చినప్పుడు విజ్డమ్ని అడగండి, జ్ఞానంని అడగండి, దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచు. 2వ అధ్యాయంలో నీ విశ్వాసము ఒంటరిగా ఉండటానికి లేదు, ఒంటరిగా ఉంటే మృతమైపోద్ది. స్వేచ్ఛనిచ్చే నియమాన్ని మీరు దాని ప్రకారం ప్రవర్తించండి, అది క్రియలకి దారితీస్తుంది. విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసంగా ఉండాలి అని చెప్తాడు 2వ అధ్యాయంలో. ఈ 2 అధ్యాయాలని క్రోడీకరించే వచనం ఇది. 1వ అధ్యాయంలో జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడిని, 2వ అధ్యాయంలో యోగ్య ప్రవర్తన వల్ల క్రియలు అంటే మనం డే టు డే లైఫ్ లో మనం నీతిగా బ్రతికే క్రియలు అన్నదే ఆ లిమిట్ లోనే ఉంటాం మనం. కానీ సువార్త మన జీవితంలో నిజంగా అది మనం మైండ్ పెడితే మన యొక్క క్రియలు అన్నది అసలేంటో పరిశుద్ధాత్మ దేవుడు మనకి వెలుగు ఇవ్వగలడు. అయితే టెన్షన్ అన్నాను కదా, 1వ వచనం 2వ వచనంలో అసలు మనం బోధకులంగా ఉండొద్దు, ఎందుకంటే మన టంగ్ అనేది చాలా ప్రాబ్లం అని చెప్తున్నాడు. 13వ వచనం వచ్చేసరికి జ్ఞానము కలిగిన సాత్వికం గలవాడై యోగ్యమైన ప్రవర్తనతో మీరు క్రియలను, యోగ్యమైన ప్రవర్తన వలన క్రియలను కనపరిచే వ్యక్తిగా ఉండాలి. ఈ రెండిటికి టెన్షన్. అసలు 13వ వచనం ఎంత కష్టం 1వ వచనం చూస్తే, 2వ వచనం చూస్తే. కానీ యాకోబు తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయంలో బోధకులంగా ఉండొద్దు అంటున్నాడు, కానీ 2 బోధకుల్ని ఇంట్రడ్యూస్ చేశాడు మనకి 2వ అధ్యాయం చివరిలో. ఒకళ్ళు అబ్రహాము, 2 రాహాబు. అబ్రహాము తన బిడ్డలకి, తన పిల్లలకి బోధించాడు. రాహాబు ఆమె కూర్చోబెట్టి చెప్పకపోయినను ఆమె జీవితం బోధించింది. బోధకులంగా ఉండొద్దు అంటున్నాడు, కానీ బోధకులంగా బోధిస్తున్నాడు యాకోబు. ఏమని బోధిస్తున్నాడు? జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై యోగ్య ప్రవర్తన వలన కలిగిన క్రియలను కనపరచమంటున్నాడు. తను బోధిస్తున్నాడు. ఎలాంటి బోధకులుగా ఉండమని ఆయన కోరుతున్నాడంటే, అబ్రహాము ఎలా బోధించాడు? తన జీవితంలో విశ్వాసం ఉంది ఆయనకి. ఆ విశ్వాసంతో కూడిన క్రియలు
చూపించాడు తన పిల్లలకి, తన సర్వెంట్స్కి, తన తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి తన విశ్వాసం అంటే ఏంటని చూపించాడు. అలాంటి బోధకుడు అబ్రహాం. రాహాబు తన కుటుంబం అంతా రక్షించబడింది. వాళ్ళు ఆ పట్టణాన్ని వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళ పిల్లలకి, లేకపోతే తన కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు చెప్పుండొచ్చు, ఎందుకు నువ్వు ఆ యొక్క గూఢాచారుల్ని దాచిపెట్టావు అని. అంటే ఆమె ఈ విశ్వాస యొక్క ఆ యొక్క సబ్జెక్ట్ అంతా వాళ్ళకి చెప్పుండొచ్చు కూర్చోబెట్టి, ఏ వంట చేస్తునో, ఏ భోజనం చేస్తా టైంలోనో బోధించింది. ఇది ఒక ఏమంటారు రెసిడెన్షియల్ స్కూల్. ఇది ఒక ఏమంటారు గురు శిష్యులు కలిసి జీవిస్తూ గురువు గారు శిష్యులకి చెప్పే టైప్ ఆఫ్ బోధకులంగా మనం ఉండమని చెప్పకనే చెప్తున్నాడు యాకోబు. ఓకే, అది ఆ టెన్షన్ ని మనం ఎప్పుడు కలిగే ఉంటాం. ఒక పక్కన సాధు చేయలేని అసాధ్యం, ఇది ఇంపాసిబుల్ టు టేమ్ అవర్ టంగ్ అని చెప్తూనే, ఇంకో పక్కన నువ్వు సృష్టించగలవు నీ నాలుకతో ఒక ప్రపంచాన్ని, అపోస్తలులు సృష్టించినట్టు నూతన భాషలు నువ్వు మాట్లాడచ్చు. ఒక దగ్గర అంటాడు, మీరు అధికారులు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు, మిమ్మల్ని తీర్పు తీర్చడానికి మిమ్మల్ని అడిగినప్పుడు, మిమ్మల్ని నిలబెట్టి ప్రశ్నిస్తున్నప్పుడు ఆ సమయం అందే మీరు ఏం జవాబు చెప్పాలో మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. దాని డెవలప్మెంట్ అనమాట న్యూ టంగ్స్. భాషల వరం ఈస్ మోస్ట్ పర్సనల్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ గిఫ్ట్. కానీ మనం అపోస్తలులు ఆ గిఫ్ట్ ను వాడుకొని ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారో మనం గమనిస్తే దాని యొక్క స్కోప్ ఎంత ఉంది, అసలు అది ఎంత విస్తృతమైన విషయము. యేసు ప్రభు వారి మాటలు మార్క్స్ 16వ అధ్యాయం మనం గమనించగలం. మరి మన మిషనరీస్, మన దేశానికి వచ్చిన మిషనరీస్ అందరూ మరి ఆ యొక్క న్యూ టంగ్స్ యొక్క రిజల్ట్ వల్లే ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాని యొక్క పర్యవసానం వాళ్ళు దేశాలు ఖండాలు దాటుకొని మన దేశానికి వచ్చి ప్రాణాలు పెట్టిన వాళ్ళు అనేక మంది. బ్యాప్టిస్ట్ మిషనరీస్ అవ్వచ్చు, లూథరన్ మిషనరీస్ అవ్వచ్చు, ఆంగ్లికన్ మిషనరీస్ అవ్వచ్చు, మెథడిస్ట్లు అవ్వచ్చు, మరి సాల్వేషన్ ఆర్మీ మిషనరీస్ అవ్వచ్చు, మరి అనేకమైన మిషనరీస్ మన దేశంలో మరి కేవలం డైరెక్ట్గా స్వార్థ చెప్పలేదండి. వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రపంచాన్ని సృష్టించారు మన దేశంలో. అన్ని జనులు కూడా కాదనలేని ప్రపంచాన్ని సృష్టించారు. ఏంటది? విద్య, ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఆరోగ్యంలో సేవ చేశారు. తర్వాత ఎవరు పట్టించుకుని మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని ఉద్ధరించారు. మనందరికీ అది ఎవరు కాదనలేని సత్యం మన దేశం మొత్తం మీద. ఓకే, ఇంకొద్ది ముందుకెళ్దాం. ఇక్కడ దయచేసి గమనిద్దాం. నేను లెపర్స్, కుష్టి వ్యాధి అన్న ఒక ఇల్లస్ట్రేషన్ వాడాను, దయచేసి క్షమించండి. అది మనం ఒప్పుకోకపోయినా మన అంతరంగంలో ఉన్న ప్రాబ్లము అంతకంటే ఘోరమైంది. ఇర్మియా తన గురించి తాను అర్థం చేసుకొని, అయ్యో నా హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలది, అది ఏమంటారు, ఇట్ ఈస్ డిసెప్టబుల్ అబవ్ ఆల్, నా హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఇంకా ఏముందండి, ఎవరైనా చెప్పగలరా ఆ వాక్యం? హృదయము ఘోరమైన వ్యాధి కలది, ఇంకా ఏమా స్వస్థత నొందనిది కాదండి. 17వ అధ్యాయంలో ఉంటది ఇర్మియా గ్రంథం. అది మోసకరమైనది, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అన్నిటికంటే మోసకరమైందండి. ఇప్పుడు రకరకాలైన మోసగాళ్ళు ఉంటారు ప్రపంచంలో. మన హృదయము, నీలో ఉన్న హృదయము ఘోషిస్తుంది పరిశుద్ధ గ్రంథం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం మన హృదయంలో. అది ఎంతంటే అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఎలాంటి స్కానింగ్ మెషిన్ కి కూడా దొరకదు ఆ వ్యాధి, ఘోరమైన వ్యాధి కలదు. మరి ఇలాంటి హృదయము మనలో ఉంటుండగా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనకి ఒక ప్రత్యేకమైన హృదయం, రక్షించబడిన అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం మనలో ఉంది. అది మన యొక్క ప్రాబ్లం. ఇది ఏ కుష్టి వ్యాధి అంటే, ఈ మధ్యలో కుష్టి వ్యాధికి మందులు వచ్చేసి కుష్టి వ్యాధి తగ్గుతూ ఉంది.
కానీ ఇది తగ్గదే. ఇది చాలా ఘోరమైన వ్యాధి కలదు, మందు లేదు. ఈ మందు మన కాలక్రమేణా వాక్యం ద్వారా మనకు తగ్గటమే, మన విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ కృమ్మరింపు ద్వారా, ప్రార్థన ద్వారా. మరి ఇక్కడ దయచేసి గమనించండి, నా సహోదరులారా, నా సహోదరులారా, నా సహోదరు ఎన్నిసార్లు అంటాడు. ఇట్స్ ఎ క్లోజ్ ఇంటిమేట్ కాల్, చాలా సన్నిహితమైన పిలుపు. ఒకవేళ పర్సనల్ గా కలిస్తే వాళ్ళని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నా నా అన్న, మై యంగర్ బ్రదర్, నా తమ్ముడా, నా చెల్లి, నా అక్క, నా తల్లి అని ఆయన కౌగిలించుకొని బ్రతిమలాడుతున్నాడు. నేను మీలో ఒక్కడిని అంటున్నాడు. నేను ఒకసారి జెనీవా నగరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాలా చారిత్రాత్మకమైన ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో దేవుని గొప్ప సేవకుడు జాన్ కాల్విన్ వాక్యం చెప్పాడు అక్కడ ఆ చర్చిలో. ఆ జెనీవా వెళ్ళిన వాళ్ళందరూ అది చూస్తారు, వెళ్ళి ఆ చర్చిని ఫోటోలు తీసుకుంటారు. పెద్ద చర్చే, మన చర్చెస్ లో ఉన్న పెద్ద చర్చెస్ లాగానే ఉంటది. కానీ వాక్యం చెప్పే ఆ పాస్టర్ గారి పుల్పిట్ అంటారు కదా, ఆయన పాస్టర్ గారు నుంచొని వాక్యం చెప్పే దాన్ని పుల్పిట్ అంటారు. అది చర్చ్ మధ్యలో ఉంటది, ఫ్రంట్ ఉండదు. నేను ఆశ్చర్యపోయాను. చర్చ్ మధ్యలో అంటే చర్చి మధ్యలో ఒక సైడ్ వాల్కి ఉంటుంది అనమాట. ఇదేంటిది ఇక్కడుంది, మరి ముందు కూర్చున్న వారు ఈయన వెనక్కి తిరిగి ఎలా చూస్తారంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారట వాక్యం చెప్పేట. ఇదేంటిది ముందు లేకుండా మధ్యలో ఉంది ఏంటనంటే, ఆ చర్చ్లో వాళ్ళు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, వాక్యం చెప్పే నేను, జాన్ కాల్విన్ అవ్వచ్చు, ఏ పాస్టర్ గారినైనా అవ్వచ్చు. జాన్ కాల్విన్ ముఖ్యంగా ఆ పద్ధతి పెట్టాడనే ఏంటంటే, వినుచున్న మీలో నేను ఒక్కడిని, అందుకే మీ మధ్యలో వచ్చా. నేను వాక్యం చెప్తున్నాను నా సహోదరులరా, నాలుకని సాధు చేయలేని స్థితి నాలో ఉంది. నా జీవితంలో అంతరంగంలో పాపపు నియమం ఉంది. ఐఎమ్ నో స్పెషల్ దాన్ యూ, ఐఎమ్ వన్ అమాంగ్. అయితే దీనివల్ల ఏంటంటే, ఒకళ్ళనొకళ్ళు మన యొక్క లిమిట్స్, మన బలహీనతలు, మన జీవితాలని గందరగోళం చేసుకునే పరిస్థితులు, మనం ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్నప్పుడు, ఒకళ్ళనొకళ్ళు సానుభూతితో, ఒకళ్ళనొకళ్ళు మన యొక్క వ్యాధుల్ని గమనించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు సహవాసంలో ఉన్నప్పుడు గొప్ప స్వస్థత అవుతుంది కమ్యూనిటీ మొత్తానికి. గొప్ప ఆదరణ, గొప్ప మెండింగ్. అంటే ఇప్పుడు చూడండి, వల పట్టిన తర్వాత వలంతా పాడైపోద్ది, చేపలు పట్టిన తర్వాత ఆ వలని ఒడ్డుకు తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క చిరిగిపోయిన చోటల్లో మళ్ళీ అల్లుతూ ఉంటాడు. దీన్ని బాగు చేయటం మెండింగ్ అంటారు. మనం ఒకరినొకరు, యాకోబు అంటున్నాడు, నా సహోదరులారా, మనలో ఈ ప్రాబ్లం ఉంది. మన జీవితాల్ని, మనకు వస్తున్న శ్రమల్ని మనం శోధించబడి ఆ శ్రమలుగా వరాలుగా గుర్తించకుండా టెంప్ట్ అయిపోయి రకరకాల రెస్పాండ్ అయిపోయాం. మరి మన యొక్క విశ్వాసానికి క్రియలు లేవు. మరి మన నాలుక ఘోరంగా ప్రాబ్లం ఇస్తుంది మనకి అని చెప్పి మనం ఇలాంటి స్థితిలో మనం ఒకరినొకరిని కలుసుకుని ఐక్యమత్యం, మనం ఒకరినొకరు మీట్ అవుదాం, ప్రయాణాలు చేద్దాం, దూరంలో ఉన్న విశ్వాసం కలుసుకుందాం, కుటుంబాలను కలుసుకుందాం. ఇలా కలుసుకుంటాం వల్ల మనం చాలా బాగుపడతాం. మన అంతరంగంలో ఒక కుష్ఠవ్యాధుడు ఇంకో కుష్ఠవ్యాధుడిని కలిసినప్పుడు వాళ్ళిద్దరి హృదయాల్లో జరిగిన ఆదరణ మన మధ్య జరుగుతుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. మనందరికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరం కలుసుకున్నప్పుడు అందరికి ఆదరణ సమాంతరంగా అది పంచిపట్టబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొద్ది ముందుకు వెళ్దామండి. ఇక్కడ ఒక్క మాట నేను చెప్పేసి ముగిస్తానండి. యాకోబు 3వ అధ్యాయంలో ప్రకృతి చక్రం అంటున్నాడు. నాలుగుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, చేస్తాను చూడండి. ఇది చెప్పుకున్న దగ్గర నుంచి మనకి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. నాలుగుకున్న లక్షణాలు ఏంటంటే, నాలుగుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? నాలుక చిన్న అవయవం అంట, మనలో బహుగా అదిరిపడుతుంది. 5వ వచనంలో చిన్న అవయము నెంబర్ 1, నెంబర్ 2 బహుగా అదిరిపడుతుంది, అతిశయపడుతుందట. తర్వాత నాలుక అగ్ని అంటున్నాడు. మన టంగ్ ఈజ్ ఫైర్ అంట. పాప ప్రపంచం అంట అది.
తర్వాత ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట, నరకము చేత చిచ్చు పెట్టబడింది. తర్వాత నాలుక గురించి ఏమంటున్నాడు? 8వ వచనం వచ్చేసరికి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. తర్వాత అది మరణకరమైన విషంతో నిండినదంట, అది నిరర్గళమైన దుష్టత్వమే. అంటే ఆ నిరర్గళమైన దుష్టత్వమే అంటే ఇక దానికి అన్రూలీ అంటే అన్రూలీ ఈవిల్, నిరర్గళమైన అంటే ఇక ఎటువంటి క్రమం లేదనమాట. అన్రూలీ దుష్టత్వం. దీనితోనే దేవుణ్ణి స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలిక పెట్టిన మనుషులను శపిస్తాం. ఇలాగా నాలుక గురించిన లక్షణాలు. అయితే ఇక్కడ ప్రకృతి చక్రము ఇంగ్లీష్లో ఏముంది? కోర్స్ ఆఫ్ నేచర్ అని, ప్రకృతి చక్రము అన్న మాట నేను కొన్ని కమెంటరీస్ లో చూశాను. దాని అర్థం చెప్తున్నాడు ఏంటంటే, మన జీవితం అనేది ఒక చక్రంగా, అది ఆ చక్ర అంటే ఒక తిరిగే చక్రాన్ని మనం చూసుకుంటే, మన మనం జన్మించినప్పుడు ఈ యొక్క ప్రకృతి చక్రము మన వ్యక్తిగత జీవితాలతో మొదలయ్యి సమాజానికి పాకి ఈ ప్రకృతికి కూడా పాకేస్తట. ఈ ప్రకృతి చక్రం అంటే ఏంటి? మన జన్మతో, ఇప్పుడు నేను పుట్టిన సంవత్సరం, నా జన్మ ఆ రోజుతో నా ప్రకృతి చక్రం, నా వ్యక్తిగత జీవితం యొక్క చక్రం మొదలయ్యి నేను జీవిస్తా, నాకు కనెక్ట్ అయిన సమాజాన్ని అది ప్రాకించి, అది అంటుకునేటట్టు చేసి, తద్వారా ఈ యొక్క నేచర్ అంతటిని, ప్రకృతి అంతటిని కూడా అంటుకునేటట్టు చేస్తాడు. ఈ ప్రకృతి చక్రము చిచ్చు పెడుతుందట. ఇది మనకు బాగా అర్థం కావాలంటే, మరి చరిత్రలో 2 ప్రపంచాలు మనం చూడగలం. ఒకటి ఆత్మ సంబంధమైన ప్రపంచం, అపోస్తలులు సృష్టించిన ప్రపంచం ఒక సైడ్ అయితే, ఈ లోక జ్ఞానులు సృష్టించిన ప్రపంచం, ఐడియాలజీస్. అంటే ఉదాహరణకి హిట్లర్ ఉన్నాడు. హిట్లరు 6 లక్షలు 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. మరి చైనా దేశము, రష్యా దేశంలో, ఈ దేశాలన్నిట్లో కమ్యూనిజం ఉంది. అంటే మనం అందరం ఈక్వల్ అన్న ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఇజం. ఇలాంటి ఇజాలు, ఇలాంటి భావజాలాలు అనేక మంది సమాజాల్లో సృష్టించిన జ్ఞానులు ఉన్నారు ఒక పక్కన. అవి మరి ఎంతవరకు మేలు చేసినాయి అనేది చరిత్ర రుజువు చేసింది. కొన్ని సమాజానికి మేలు చేసినాయి, ఎక్కువ అవి సమాజానికి మేలు కంటే బహుకీడెక్కువ చేసినాయి. కొన్ని విఫలమైపోయింది. కానీ అపోస్తలులు సృష్టించిన ప్రపంచం మనం చూసినట్లయితే, అది వాళ్ళ యొక్క నాలుకతో మొదలై, జన్మలతో మొదలై, వాళ్ళు ఎంత చక్కటి ప్రపంచాన్ని, ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని సృష్టించారు. కానీ కొంతమంది ప్రకృతి చక్రానికి చిచ్చుబెట్టే జీవితాలుగా వాళ్ళు జీవించి, అది సమాజానికి అంటుకునేటట్టు చేసి, ఆ సమాజాల ద్వారా మరి ఈ ప్రకృతినే అంటుకునేటట్టు చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లేఖను అందుకున్న యూదులే. ఈ యూదులు కొంతమంది రక్షించబడ్డారు, కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేరు. యేసు ప్రభువే మెస్సయ్య అని వాళ్ళకి తెలియదు. ఈ యొక్క కల్వరి సిలువ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న యూదులు, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ జీవితాలు ఒక చక్రం, సైకిల్ చక్రం లాగా ఊహించుకుందాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణకి విశాఖపట్నంలో పోర్ట్ ఉంది. షిప్స్ ని, అంటే మీకు రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ ఎట్లానో షిప్పులకి పోర్ట్ అట్లా. మనందరికి, కొంతమందికి తెలియలేని వాళ్ళకి చెప్పిందని క్షమించండి, మీ అందరికీ తెలుసు. అయితే ఉదాహరణకు ఒక చిత్రం, ఒక సీన్ ఊహించుకుందాం. పోర్ట్ లోకి పెద్ద షిప్ వస్తుంది, కానీ అగ్ని ప్రమాదం ఆ షిప్ లో సమ్ ప్రాబ్లం అయ్యి మంట అంటుకుంది ఆ షిప్ అంతటికి. కానీ అది పోర్ట్ లోకి వస్తుంది స్పీడ్గా. ఆ షిప్ ని మంట అనేవాడు ఆపలేడు,
అది వచ్చేస్తుంది పోర్ట్లోకి. అది మన జీవితం. ఆ షిప్ ఏమో నీవు నేను, పోర్ట్ ఏమో ఈ ప్రకృతి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. దీనికి విరుగుడు ఏమంటున్నాడు యాకోబు? 13వ వచనం చదువుకొని క్లోజ్ చేద్దాం. విరుగుడు 13వ వచనం ఏంటంటే, జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలు కనపరచుకోవాలి. జ్ఞానముతో అని క్రియలు. మొదటి అధ్యాయంలో నీ శ్రమలు, నీ జీవితంలో జరుగుతున్న సమస్త శ్రమలు విషయంలో నీకు జ్ఞానం అవసరం. దాన్ని గుర్తుపట్టడానికి దేవుని హస్తం అది. నీకు అనుగ్రహించబడిన ప్రతి శ్రమ దేవుడు అనుగ్రహించే ఒక వరము. దాన్ని గుర్తించడానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై మరి క్రియలు కలవాలి. 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసం అంటున్నాడు. యోగ్యమైన ప్రవర్తన వల్ల తన క్రియలు అంటున్నాడు. ఈ రెండు, ఇది ఒక యాంటీడోట్. బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తుల జీవితాలు. వాళ్ళు సృష్టించిన ప్రపంచం. మరి దేవుడు మనకి ఇన్సైట్ ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని జాన్సన్ ఖర్చు. థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord. Hallelujah. Thank you so much, Daddy, for the edifying message. Immensely blessed we are. Thank you so much, Daddy. సావాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి అందరం తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసులు అవుతున్న ప్రభా, భావిరత్నాకర్ గారి ద్వారా ప్రభు నువ్వు తెలియజేసిన ప్రభా ఆత్మీయ విషయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా యాకోబు పత్రికను దావుతున్న ప్రభా ధ్యానం చేస్తూ దినాన ప్రభా నాలుగు కోసం అని చెప్పిన ప్రభా అనేకమైన విషయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రభా నాలుగుని ఎవరు సాధుపరచలేకపోయారు ప్రభా తండ్రి. మా జీవితాలు కానీ నాలుగు కానీ ప్రభా సమస్తాన్ని మాత్రమే ప్రభా సాధుపరచగలవు ప్రభా. అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభు నీ దాసుల ద్వారా బోధిస్తుండగా ప్రభా దాన్ని దాన్ని అర్థం చేసుకుని మా జీవితంలో అమలుపరచుకోగలిగే ప్రభా కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసునికి బహుబలంగా వాడుకోండి అయ్యా. ప్రత్యేకంగా దినాన ప్రభా ప్రపంచ ప్రార్థన దినం ప్రభా అనేక సంఘాల్లో అనేక స్థలాలలో ప్రభా అనేక మంది తండ్రి అయ్యా ప్రపంచం కోసం ప్రార్థన చేయడానికి సిద్ధపరచుండగా ప్రభా అన్ని కృపగా కార్యక్రమాల మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా తండ్రి చిన్న ప్రార్థన గొప్ప కార్యాలను చేస్తూ ఉందయ్యా. ఏకాత్మతో ఏక మనసుతో దినాన ప్రభా ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా అయ్యా తండ్రి ఒక వర్చువల్ ఫెలోషిప్ లో తండ్రి సాక్ష్యం చెప్పే తల్లులు, అదేవిధంగా దేవతన ప్రభా వాక్యం చెప్పే తల్లులు, ప్రార్థన చేసేవారిని ఇచ్చారు మాకు అందరం బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు దీవించండి. విధంగా తండ్రి ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ ప్లాట్ఫామ్ బట్టి దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నకరం గారిని బట్టి వారి కుటుంబాలను బట్టి సాయం చేస్తున్న ప్రభా జాన్సన్ గారు, స్వరూప్ గారు, ఝాన్సీ గారు, మిగిలిన కోల్ టీం వారిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఆదివారం దినాన ప్రభా నీ మందిరానికి సిద్ధపడి మేము వెళ్తుండగా ప్రభా అయ్యా తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపి వాడుకోమని ఏకాత్మతో అతను ప్రభా ప్రార్థన చేయడం సహాయం చేయమని. పెంతెకోస్తు దినాన ప్రభా ఒకప్పుడు తండ్రి ఈ విధంగా తండ్రి ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రభా దయచేసేవో తండ్రి. అటు కుమ్మరింపు తండ్రి మా మీద మా సంఘాల మీద ప్రభా దయచేయమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం గాక. మాకు కావాల్సిన దినాన్ని దయచేయని, మనస్సును క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలకు తగ్గ కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంగా అన్యాయ సహవాసం ఆత్మ చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ప్రత్యేకంగా జరగబోతున్న ప్రత్యేక పెంతెకోస్తు దినానికి, ప్రపంచ ప్రార్థనా దినానికి ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. హల్లెలూయా. జాన్సన్ ఒక్క నిమిషం. జామి రవికుమార్ గారు, నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇందాక చెప్పాను, మరి వింటే పర్వాలేదు, టైం వేస్ట్ అవద్దు. వినలేదా? ప్రేయర్ చేయండి రవికుమార్ గారు, మీ ఇండివిజువల్ ప్రేయర్లు ఈరోజు చేయండి. జామి రవికుమార్, ఎందుకంటే ఈ రోజు రేపు ఎల్లుండు నాకు హెక్టిక్. మా మెడికల్ కాలేజ్ ని విజిట్ చేయడానికి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వస్తున్నారు. మరి జగన్ గారికి ప్రతిష్ఠిత నో అని చెప్పారనుకో మెడికల్ కాలేజ్ ఉండదు. మెడికల్ కాలేజ్ ఉండాలంటే మేము అందరం హెడ్ కౌంట్ గబగబా ప్రవాహంలాగా వచ్చేస్తున్నారు డాక్టర్లు. ఎన్ఎంసి
విజిట్ కోసమని ఏజెన్సీ ఎలవెన్స్ కూడా అనౌన్స్ చేశారు. మొన్న జీవో వచ్చింది, 50% ఆఫ్ బేసిక్ పే. సో డాక్టర్లు అందరూ జాయిన్ అయిపోతున్నారు. సో రేపు ఎల్లుండిలో ఎన్ఎంసి విజిట్, దాని తర్వాత మెడికల్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. జూన్ ఫస్ట్ నీట్ ఎగ్జామ్ అవుతుంది 23 ఇప్పుడు. జూన్ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింది ఎంబీబీఎస్. వాళ్ళకి సీట్లు చూడండి, పాడేరులో సీట్లు చదువుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. దేవుడు ఎంత మంచి అలాగే. దేవుడు కదా. ఓకే, ప్రార్థన చేయండి. నేను మేరీ ట్రీట్కి వెళ్ళాలి. మంగళవారం నైట్ 7 గంటలకి ట్రైన్ క్యాచ్ చేయాలి. ఒకవేళ లేట్ అవుతే మరి నేను అనకాపల్లిలోనే ఎక్కుదామని అలా మైండ్ లో తలంపులు వస్తున్నాయి. ప్లాన్ అది కూడా లేకపోతే ఫ్లైట్ లో వెళ్దాం, ఎర్లీ మార్నింగ్ అని వస్తుంది. ఓకే, ప్రైజ్ ద ప్రేయర్ లార్డ్. చేయండి. తప్పకుండా అమ్మగారు అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఒకసారి సావాసం తరపున డాడీ కృతజ్ఞతలు, జామరాపు రవి గారికి వందనాలండి. పేరు వచ్చిన మీ అందరికి వందనాలండి. ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇద్దరికి మనం ఇంట్రడ్యూస్ చేద్దామండి. మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గురించి ఎంకరేజ్ చేద్దాం, పార్టిసిపేట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యేలాగా ప్రార్థన చేద్దాం. చేరు వచ్చిన మీ అందరికి వందనాలండి. వండర్ఫుల్ సండే టుడే. రేపటి దినంలో తిరిగి కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.